మాండుక్యోపనిషత్తు గౌడపాదీయ కారికా సమేతంగా అధ్యయనం చేసుకుంటున్నాము. అద్వైత అధ్యయన భారతి అధ్యయనం శ్రీమద్ శంకర భగవత్పాద కృత భాష్య సమేత మాండుక్య ప్రకరణం అయమాత్మా బ్రహ్మ అద్వైతామృతవర్షాయ శృత్యాకాశ విహారిణే చిద్ఘనాయ ప్రసన్నాయ శంకరాయ నమో నమః. ఆగమ ప్రకరణం జీవ బ్రహ్మైక్య నిరూపణం. రెండు ముఖ్యమైన విచారాలు. ఒకటి చతుష్పాత్ ఆత్మ విచారము, రెండవది ఓంకార విచారము. ఓంకార విచారంలో ఓంకార శబ్దార్థ విచారం. ఓంకార శబ్దార్థం ఏమిటి? దివా పరబ్రహ్మమే తురీయం, అదే ఆత్మ విచారం అయినది. ఇప్పుడు ఓంకార శబ్ద విచారము, అభిధాన ప్రధాన విచారము జరుగుతున్నది. ఇక్కడి నుంచి 8వ మంత్రం నుంచి 8వ మంత్రము 9వ మంత్రము చెప్పుకున్నాము. 10వ మంత్రం ఈనాడు చదువుకోవలసి ఉన్నది. వచ్చే వారం శనివారం నాడు ఈ వారంలో వచ్చే క్లాసులో 11వ మంత్రాన్ని చదువుకుంటాం. ఆ తరువాత ఈ మంత్రాలకు సంబంధించిన 5 కారికలను చదువుకుంటాం. ఇది ఇమీడియట్ ప్రణాళిక. 10వ మంత్రానికి పూర్వరంగం ఏమిటి? ఓంకారంలోని అకారము అనే మాత్ర చతుష్పాద ఆత్మలోని విశ్వడు అనే పాదాన్ని ఐక్య ఉపాసన చెప్తున్నారు. అలాగే ఉకారము అనే మాత్ర చతుష్పాద ఆత్మలోని తైజసుడు అనే పాదం. ఈ అకార ఉకారాలు ఏదో పదంలో ఉండే ఉప్పులో ఉకారము లేకపోతే ఆవులో అకారము కాదు. చేస్తున్నది ఇక్కడ ఓంకారములోని అకారము, ఓంకారములోని ఉకారము. ఓంకారములోని మకారము అనే మాత్ర చతుష్పాద ఆత్మలోని ప్రాజ్ఞుడు అనే పాదంతో ఐక్య ఉపాసన లేక నిధిధ్యాసన. ఓంకారం తరువాతి అమాత్ర లేక నిశ్శబ్దాన్ని చతుష్పాద ఆత్మలోని తురీయంతో ఉపాసన లేక నిధిధ్యాసన. ఆప్తేహి అన్నారు. ఈ మీదనున్నటువంటి 4 ఉపాసనలలో 4 ఐక్య ఉపాసనలలో 4 రకములైనటువంటి పాదాలలో ఆ ఈక్వేషన్స్లో ఆ సమీకరణంలో మొదటిదైనటువంటి అకారము ఈజ్ ఈక్వల్ టు విశ్వడు అనే దానిని చూచి ఉన్నాము 9వ మంత్రంలో. 10వ మంత్రంలో ఉకారము ఈజ్ ఈక్వల్ టు తైజసుడు అని చూస్తాం. 11వ మంత్రంలో మకారం ఈజ్ ఈక్వల్ టు ప్రాజ్ఞుడు. చిన్న విరామం తర్వాత కారికలు వస్తాయి. ఫైనల్గా 12వ మంత్రంలో అమాత్ర ఈజ్ ఈక్వల్ టు తురీయం అనే ఈక్వేషన్ సమీకరణాన్ని సమానత్వాన్ని చూడబోతాము. ఓకే. ఆప్తేహి అని ఉంది అంటే ఆప్తి, వ్యాప్తి. అకారమును సర్వమును వ్యాపించింది అకారము.
అకారేణ సర్వవాక్ వ్యాప్త. ఇది ఎలాగో మనం ముందు చూశాం. అకారేణ వాక్ వ్యాప్త అనేటటువంటి కారణ అకారము అనే అక్షరము. అకారము ఉపాదానం, కారణం. దాని నుంచే అన్ని అక్షరాలు పుట్టాయి. కార్యాక్షరాలన్నీ కారణాక్షరమైన అకారము నుండే జనించాయి. అకారము కారణము, ఉపాదానము, మిగతావన్నీ ఉపాధేయములు, కార్యములు అని తెలుసుకోవాలి. కారణం ఏమవుతుంది? కార్యం అంతటా వ్యాపించి ఉంటుంది. అకారము అకారం కారణం కాబట్టి కార్యాలైనటువంటి ఇతర అక్షరాలన్నిటిలో వ్యాపిస్తుంది. అక్షరాలంటే ఏమిటి? పదాలు. పదాలంటే ఏమిటి? వాక్యాలు. వాక్యాలంటే ఏమిటి? పుస్తకాలు. పుస్తకాలంటే ఏమిటి? సర్వవాంగ్మయము. అంతా కూడా ఈ అకారంతోనే వ్యాపించి ఉంది. సకల శబ్ద ప్రపంచము అకారేణ సర్వవాక్ వ్యాప్త. శబ్ద ప్రపంచం వేరు. శబ్ద ప్రపంచం వేరే, అర్థ ప్రపంచం వేరే. ఆవు అనే శబ్దము, గోమాత అనేటటువంటి వస్తువు వేరుగా ఉన్నాయా? బల్ల అనే శబ్దము, అక్కడ ఉన్నటువంటి నాలుగు కాళ్ళతో ఉన్న కర్రతో చేసిన బల్ల వేరుగా ఉన్నాయా? లేవే. శబ్ద ప్రపంచమే అర్థ ప్రపంచము, అర్థ ప్రపంచమే శబ్ద ప్రపంచం. వాగర్థావివ సంపృక్తౌ అన్నారు మహాకవి. అర్థ ప్రపంచమంతా కారణ విరాట్తో వ్యాపించి, శబ్ద ప్రపంచమంతా అకారం చేత వ్యాపించబడింది. శబ్ద ప్రపంచం ఈజ్ ఈక్వల్ టు అర్థ ప్రపంచం అంటే కారణ విరాట్ ఈజ్ ఈక్వల్ టు శబ్ద ప్రపంచ కారణమైనటువంటి అకారము అని తెలుస్తుంది. అంటే అకారము ఈజ్ ఈక్వల్ టు విరాట్ అనే ఈక్వేషన్ సిద్ధించింది. తథా ఏ విధముగా ఆకారము అంతటా శబ్ద ప్రపంచం అంతా వ్యాపించి ఉన్నదో, వైశ్వానరేణ విరాట్ చేత జగత్తంతా వ్యాపించి ఉంది. ఆ శబ్ద ప్రపంచాన్ని అకారం వ్యాపించినట్లే వైశ్వానరుడు విశ్వవ్యాపకుడు. ఇదే మనకు 11వ అధ్యాయంలో అర్జునుడు గారు దర్శించినటువంటి విరాట్ రూప వర్ణనము. నతు మాం శక్యసే ద్రష్టుం అనేనైవ స్వచక్షుషా దివ్యం దదామి తే పశ్యమే యోగమైశ్వరం. అంటే నీకు దివ్యమైనటువంటి దృష్టి అంటే ఇలా దివ్య దృష్టి ప్రసాదించడని కాదు. యు హ్యావ్ ఎ యూనివర్సల్ విజన్ దట్ విరాట్ ఈ సర్వవ్యాపక అనేటటువంటి విజన్తో చూస్తే అన్నీ అక్కడే ఉన్నాయి. చేత అదే విరాట్ రూపం. సర్వవ్యాప్తి లేక ఆప్తి అనే లక్షణం వలన అకారము ఇజ్ ఈక్వల్ టు వైశ్వానరుడు. ఆప్తి అనే లక్షణం అకారానికి వైశ్వానరుడుకు సమానము కాబట్టి రెండు ఒక్కటే. ఇంకొక కారణం చెప్పారు. అదేమిటి? అభిధాన అభిధేన ధ్యేయో ఏకత్వం అవోచ్యామ. చెప్పి ఉన్నాము ఆల్రెడీ. అభిధానము పేరు అన్నా, శబ్ద ప్రపంచం అన్నా, అభిధేయము అంటే అర్థ ప్రపంచం అన్నా ఒక్కటే. ఎందుకు ఒక్కటే? అభిధానమునకు ఆధారము అక్కడ ఉన్నటువంటి ఆయతనము, అధిష్టానము అతురీయమే, చైతన్యమే. అభిధేయమునకు అతురీయమే ఆధారము. సో ఆధారము రెండు ఒక్కటే కాబట్టి అభిధానయో అభిధేయయో ఏకత్వం అవోచము. రెండవ సిమిలారిటీ ఏమిటి? ఆది అస్య విద్యతే ఇది ఆదిమత్. విరాట్ మొదటిది, అకారం మొదటిది. సరేనండి, మా జ్ఞాపకం ఉంది, తెలిసింది, అర్థమైంది. అక్షరాలు చదువుకున్నప్పటి నుంచి చెప్తున్నారు అ, ఆ, ఈ అని. అకారం మొదటిదే, కానీ విరాట్ ఎలా మొదటిదైంది? ఉత్పత్తి క్రమము, ప్రతిపత్తి క్రమం. ఉత్పత్తి క్రమము అంటే ఆర్డర్ ఆఫ్ క్రియేషన్ ఫ్రమ్ ద మోస్ట్ సటిల్ టు ద గ్రాస్. ప్రతిపత్తి క్రమము ఫ్రమ్ ద గ్రాస్ టు ద హైయెస్ట్ సటిల్. చేత ఉత్పత్తి క్రమంలో నిరాకార నిర్గుణ పరబ్రహ్మము, మాయ, అవ్యక్తము, మహదహంకారము, కరణ ఈశ్వరుడు, హిరణ్యగర్భ బ్రహ్మ, విరాట్. అది ఆర్డర్. ప్రతిపత్తి క్రమంలో విరాట్ సమష్టి స్థూల శరీరము,
సమష్టి సూక్ష్మ శరీరము, హిరణ్యగర్భి బ్రహ్మ, సమష్టి కారణ శరీరము ఈశ్వరుడు, తద్వారా మాయ పరబ్రహ్మము అనేటటువంటిది ప్రతిపత్తి క్రమం. ప్రతిపత్తి క్రమంలో విరాట్ మొదట ఉన్నది కదా. రెండు సామ్యాలు, ఒకటి ఆప్తి, రెండవది ఆదిమత్. అకార విరాట్లకి ఐక్య ఉపాసన లేక ప్రతీకోపాసన, విరాడుపాసన. ఈ విరాడుపాసన అకారమునే భావించి విరాట్గా భావించుకోవాలి. ఎప్పుడు ప్రతీకోపాసనలో ఏదైతే ప్రతీకగా వాడుతున్నామో దానికే ప్రాముఖ్యత ఉంటుంది. రామనామము అని అనుకోండి. రామనామము ప్రతీకోపాసన. ప్రతీకోపాసన రామ 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 అని ప్రతీకోపాసన చేస్తున్నాం అనుకోండి. ఈ ప్రతీకోపాసన చేసినప్పుడు రాముని యొక్క అభిధేయమైన కోదండరాముడు, అయోధ్యారాముడు, జానకీరాముడు, దశరథ రాముడు, సేతురాముడు కాదు, రామ అనేటటువంటి శబ్దమునకే ప్రాధాన్యత ఉపాసనలో. ఆ విధంగా అకార విరాట్ ఐక్యోపాసన ప్రతీకోపాసన. యథా ఏవ ఆదిమత్ అకారాఖ్యం అక్షరం. యథా ఏ విధముగానైతే ఆదిమత్ అకారాఖ్యం, అకారాంగం అకారం అనేటట్టు మొదటిదో, తథా ఏవ అదే విధముగా వైశ్వానర, వైశ్వానరుడు ఆదిమద్భవతి కలుపుకోవాలి. వైశ్వానరుడు మొదటివాడు. అదే విధముగా వైశ్వానరుడు విరాట్ కూడా ద ఫస్ట్ ఇన్ ద అండర్స్టాండింగ్ ప్రాసెస్. దట్ ఈస్ ది ప్రతిపత్తి క్రమం. తదేకత్వ విధ. తదేకత్వ విధ అంటే తయో ఏకత్వ విధ. తయో అకార వైశ్వానరుల మధ్యలో ఏకత్వ విధ ఒకటే అని తెలుసుకున్నవాడు. తత్ ఏకత్వ విధ అని ఉంది. తయోరేకత్వ విధ అంటే సకామ ఉపాసన చేసిన వారు సర్వకామ ప్రాప్తి ఆప్నోతి హవై సర్వాన్ కామాన్. ఇదే ఆప్తి అనే ఉపాసనకు ఫలితము. సర్వకామములను ఆప్నోతి పొందడం అనే ఒక ఫలం. ఆది ప్రథమ చ భవతి మహతాం. ఆది అని ఉపాసించాడు కదా, రెండు మొదటివని. ఇక్కడ వైశ్వానరుడు, అక్కడ అకారము ఆదిమత్ అని ఉపాసించాడు. కాబట్టి ఆయన ప్రథముడు, మహాత్ములందరిలో ప్రథముడు అని ప్రసిద్ధి పొందుతాడు. ఏవం వేద అంటే ఈ విధముగా ఉపాసించిన వారు. ఇక్కడ ఉపనిషత్తులలో వేదంలో ఏవం వేద యోపమాయతనం వేద ఆయతనవాన్ భవతి. ఏవం వేద ఏవం వేద అంటూ వస్తుంది. ఏవం వేద అంటే ఈ విధముగా ఉపాసించిన వారికి. ఎవరైతే వారు, నో అదర్ క్వాలిఫికేషన్స్. నిష్కామ ఉపాసన చేశారనుకోండి, స్పిరిచువల్ ఉపాసన చేస్తే ఫలితము చిత్తశుద్ధి, చిత్త ఏకాగ్రత, చిత్త వైశాల్యత, జ్ఞానానికి అధికారిత్వము. ఈ శబ్దార్థ ప్రపంచ ఏకత్వాన్ని, అధిష్టానాన్ని కానీ నిధిధ్యాసన చేసినట్లయితే తురియం వైపు వెళతారు. అంటే ఉపాసన పరంగా సకామ ఉపాసనగా చేస్తే సర్వకామములను పొందడము, మహాత్ములందరిలోనూ ప్రథముడు అనిపించుకోవడము ఫలం. నిష్కామ ఉపాసన చేస్తే చిత్తశుద్ధి, చిత్త ఏకాగ్రత, చిత్త విశాలత, జ్ఞానానికి అధికారి అవుతాడు. శబ్దార్థ ప్రపంచాల ఏకత్వాన్ని అర్థం చేసుకుని వీటిలో శబ్ద ప్రపంచము, అర్థ ప్రపంచము కూడా నామ మాత్రమే. అవి రెండూ ఉన్నాయి. వాచారంభణం వికారో నామధేయం మృత్తికేత్యేవ సత్యం. అధిష్టానమే సత్యము అని అధిష్టానాన్నే తాను మనసునందు సంభావించుకొని నిధిధ్యాసన చేస్తున్నవాడైతే ఆయన క్రమంగా మూడు పాదాలలో మొదటి పాదాన్ని దాటి రెండవ పాదం మూడవ పాదంలో ప్రవేశించి అక్కడ నుంచి తురియం వైపు పెడుతూ తురియాన్ని చేరుకుంటాడు. ఇప్పుడు 10వ మంత్రంలోకి వచ్చాం. ఆగమ ప్రకరణం 10వ మంత్రం 52వ భాగంగా అధ్యయనం చేసుకుంటున్నాము. సప్తస్థాన తైజస ఉకార ద్వితీయమాత్ర ఉత్కర్షాత్ ఉభయత్వాత్ ఉత్కర్షతి హవై జ్ఞాన సంతతిం సమానశ్చ భవతి న అస్య బ్రహ్మవిత్కులే భవతి య ఏవం వేద. ఇవి మంత్రాలు కదా, కారికలు అయితే పోయిటరీలో ఉంటాయి.
ఈ మంత్రాలు ప్రోజులో ఉంటాయి కాబట్టి ప్రోజుగానే చదువుకోవాలి. ఓకే. స్వప్తస్థానస్తైజస ఉకారో ద్వితీయ మాత్రోత్కర్షాత్ ఉభయత్వాదోష్కర్షతి హవై జ్ఞాన సంతతిం సమానశ్చ భవతి నాస్య బ్రహ్మవిత్కులే భవతి య ఏవం వేద. చూస్తుంటేనే తెలుస్తోంది, ఈజీగా, కష్టంగా ఏం లేదు. స్వప్నస్థాన, స్వప్నస్థానం వాడు తైజసుడు. స్వప్నస్థాన, స్వప్నస్థానం ఎవరు? తైజసుడు. అది దానికి ఏమిటి ఈక్వల్ చేయాలి? ఉకారో ఉకార, ద్వితీయ మాత్ర రెండవ మాత్ర, ఉత్కర్షాత్ సమానత్వం ఎందువలన? ఉత్కర్షాత్ ఉభయత్వాత్. ఇంతకు ముందు ఏం సమానత్వం చెప్పారు? ఒకటేంటంటే ఆప్తి, రెండవది ఆదిమత్తు. అక్కడ అక్కడ అకారంలోని విరాట్కేని, ఇక్కడ ఉత్కర్షాత్ ఉభయత్వాత్. యో ఉత్కర్షతి హవై జ్ఞాన సంతతి సమానశ్చ భవతి. ఫలాలు ఏమిటి? జ్ఞాన సంతతి సమానం. అస్య మూడవ ఫలం కూడా చెప్తున్నారు. అతని యొక్క కులే కులమునందు బ్రహ్మవిత్ న భవతి, బ్రహ్మవిత్ కానివాడు ఉండడు. య ఏవం వేద, ఈ విధముగా ఉపాసించిన వారి. స్వప్నస్థానంగా గల తేజస్సుడు అత్యంత గొప్పది అవడం వలన, అంటే ఉత్కర్ష అంటే గొప్పది అగుట వలన, లేదా రెంటికి చెంది ఉండుట వలన, ఉభయత్వాత్. ఉత్కర్షాత్, ఉత్కర్ష అంటే సూపర్లేటివ్, చాలా గొప్ప అనమాట. ఉభయత్వాత్ రెండిటికి చెంది ఉండుట వలన. రెండు కారణాలు చెప్పారు. స్వప్నస్థానంగా కలిగినటువంటి తైజసుడు గారు రెండవ మాత్ర అయినటువంటి ఉకారము అవుతుంది. రెండు సమానం అవుతాయి. ఎందుకు? ఈ ఉత్కర్ష ఒకటి, రెండవది ఉభయత్వాత్ రెంటికి చెందుట వలన. ఎవడైతే ఈ విధముగా ఉపాసిస్తాడో, ఏవం వేద అట్టివాడు వై నిశ్చయముగా, అవై నిశ్చయముగా జ్ఞాన ప్రవాహాన్ని గురించిన ఉత్కర్షను పొందుతాడు. ఉత్కర్షతి జ్ఞాన సంతతిం. అంతేకాకుండా అందరి ఎడల సమానశ్చ భవతి, సమానుడగుతారు. వీని కులమునందు బ్రహ్మవేత్త కానివాడు ఉండడు. అస్య కులే బ్రహ్మవిత్, అస్య కులే బ్రహ్మవిత్ న న బ్రహ్మవిత్ భవతి. బ్రహ్మవిత్ న, బ్రహ్మవిత్ కానివాడు న భవతి. అది ఈ విధంగా ఈ మంత్రమైంది. డీటెయిల్స్ చూద్దాం. భాష్యం. పదవ మంత్రం భాష్యం. స్వప్నస్థాన తైజస, యహ ఏదైతే, సహా అదే, ఓంకారస్య ఓంకారము యొక్క, ఉకార ఉకారము, ద్వితీయ మాత్ర రెండవ మాత్ర. మాత్ర అనేది స్త్రీలింగ శబ్దము, అందుకే ద్వితీయ మాత్ర ఉంది. కేన సామ్యేన, ఎందుకండి తైజసుడు గారిని ఉకారం, ఓంకారంలోనన్న ఉకారాన్ని ఒకటే అని చెప్తున్నారు? ఇది ఆహా చెప్పబడుతున్నది. ఉత్కర్షాత్ రెండు గొప్పవి కనుక. దేనికంటే గొప్పవి? ఎలా గొప్పవి చూడాలి కదా. అకారాత్ ఉత్కృష్ట ఇవ, అకారం ఉకారం, అకారం కంటే ఉకారము ఇవ ఉకార, ఉకార ఉకారము, అకారాత్ అకారము కంటే, పంచమి విభక్తి. అకారాత్ ఉకార, ఉకార ప్రథమ విభక్తి. అకారాత్ అకారము కంటే, ఉత్కృష్ట గొప్పది, ఉత్కృష్టమైనది, ఉత్కర్ష కలిగినటువంటిది. తథా అదే విధముగా విశ్వాత్ విశ్వుని కంటే, అంటే విరాట్ కంటే, తైజస ఉత్కృష్ట భవతి అని కలుపుకోవాలి. ఉత్కృష్టుడై ఉన్నాడు, అదొక రీజన్. ఉభయత్వాద్వా వా ఆర్ఎల్స్ ఉభయత్వాత్ అంటే అకారమకారయో మధ్యస్థ ఉకార. ఉకారం ఎక్కడుంది? ఇదిగో ఆ, ఇదిగో ఊ, ఇదిగో మా. ఆ ఊ మాల రెండింటికి మధ్యలో ఉంది. అకారమకారయో, అకారమకారయో మధ్యస్థ ఉకార. తథా విశ్వడు, తైజసుడు, ప్రాజ్ఞుడు.
ప్రాజ్ఞుడికి విశ్వడికి మధ్యన తైజసుడు ఉంది. ఏ విధముగా ఉకార మకారానికి మకారానికి మధ్య ఉందో, ఏ విధముగా విశ్వనికి ప్రాజ్ఞునికి మధ్య తైజసుడు ఉన్నాడో, విశ్వప్రాజ్ఞయో మధ్యే తైజస. అత అందువలన ఉభయ భాక్ ఉభయ భాక్వ సామాన్యాత్ ఉభయభాక్త్వ భాక్త్వము ఉభయభాక్ భాక్త్వము. ఉభయభాక్త్వం అంటే దీనితోనూ రిలేషన్షిప్ ఉంది, దీనితోనూ రిలేషన్షిప్ ఉంది, దీంతోనూ ఇలా ఓ రూమ్ కట్టుకున్నాం అనుకోండి, ఇక్కడ రూమ్ కట్టుకున్నాం, ఈ మధ్యలో వరండా పెట్టుకున్నాం. ఈ రూమ్కి మధ్యన ఇది ఉభయ భాక్ అంటే రెండిటికి సంబంధ పడి ఉండుట వలన ఇది చెప్పారు. ఇక్కడ చిన్న ట్రిక్ ఉంది, అదేమిటో అడుగుతాను, మీరు చెప్పండి, అప్పుడు నేను డిస్కస్ చేస్తాను దాన్ని. రెండవ ఉపాసన చెప్తున్నారు. ఇప్పుడు ఏం చెప్తున్నారండి? మొదటి ఉపాసన అకార విశ్వుల ఉపాసన, అకార విరాట్ల యొక్క ఐక్య ఉపాసన ముగిసినది 9వ మంత్రంలో. ఇక్కడ ఏం చెప్తున్నారు? రెండవ ఉపాసన అయినటువంటి ఉకార తేజస్సుల యొక్క ఐక్యోపాసన, ప్రతీకోపాసన. మొదటిది విరాట్ ఉపాసన, అకారాన్ని ప్రతీకగా పెట్టుకుని విరాట్ను ఉపాసించాము. ఇక్కడ ఉకారాన్ని ప్రతీకగా పెట్టుకుని హిరణ్యగర్భ బ్రహ్మను ఉపాసిస్తున్నాము. ఇది హిరణ్యగర్భ బ్రహ్మ ఉపాసన. నిధిధ్యాసన చేసే వారి అధికారి ఉంటారు, ఆయన ఉపాసన చేయటం లేదు, అప్పుడు ఆయన ఇది అక్కర్లేదా? ఇది నిర్గుణ తురీయం వైపు ప్రయాణం చేసేటటువంటి 3 మెట్లలో రెండవ మెట్టు ఎక్కినట్టు. ఎందుకు ఆయన 3 మెట్లు ఎక్కాలి? నా అంతఃప్రజ్ఞ, నా బహిష్ప్రజ్ఞ అని పక్కన పెట్టాలి, నా అంతఃప్రజ్ఞ అని పెట్టాలి, నా ప్రజ్ఞాన ఘన అని పెట్టాలి. అప్పుడే శాంతం శివం అద్వైతం ప్రపంచోపశమం తురియందు. అంటే రెండవ మెట్టు ఎక్కుతున్నారు ఎవరు? నిర్గుణ తురియం వైపు ప్రయాణం చేస్తున్నవారు. సకామోపాసనకు కూడా ఫలం చెప్తారు. నిష్కామోపాసన ఫలం ఎప్పుడూ ఒకటే. ఎక్కడైనా నిష్కామోపాసన చేస్తే చిత్తశుద్ధి, చిత్త ఏకాగ్రత, చిత్త వైశాల్యత కలుగుతాయి. స్వప్నస్థాన తేజస అన్నారు భగవత్పాద మంత్రంలో కూడా ఉంది. స్వప్నస్థానో తైజస, స్వప్నస్థాన తేజసుడు. మనకు తెలుసు, 4వ మంత్రంలో చదువుకున్నాం. స్వప్నస్థానో అంతఃప్రజ్ఞ సప్తాంగ ఏకోనవింశతిముఖ ప్రవివిక్తభుక్ తైజస. స్వప్నస్థాన అంతఃప్రజ్ఞ సప్తాంగ ఏకోనవింశతిముఖ ప్రవివిక్తభుక్ తైజస. ద్వితీయ పాద, అది ద్వితీయ పాదము రెండవ పాదమైనటువంటి చతుష్పాద ఆత్మలో రెండవ పాదము స్వప్నస్థానుడు. ఆయన పేరు తైజసుడు. స్వప్నస్థాన అంతఃప్రజ్ఞ. ఆయనకు బహిష్ప్రజ్ఞ ఏది ఉండదు, అంతఃప్రజ్ఞయే ఉంటుంది. సప్తాంగ, మొదట విరాట్లో చెప్పినట్టుగా 7 అవయవాలు ఉన్నాయి. ఏకోన వింశతి ముఖ, వింశతి ముఖ 20, 31. వింశతి ఏకోన వింశతి ముఖ. వివిక్త భుక్. ప్రవివిక్తము అంటే తెలుసుకున్నాము, సూక్ష్మ భుక్ అంటే సూక్ష్మ అనుభవాలను పొందుతున్నాడు. ఆయన పేరు తేజసుడు. 4వ మంత్రం స్వప్నస్థానము హిరణ్యగర్భ బ్రహ్మ వివరణము. స్వప్నస్థాన అంతఃప్రజ్ఞ సప్తాంగ ఏకోనవింశతి ముఖ. ఎవరికున్నా ఏకోనవింశతి ముఖాలు? హిరణ్యగర్భ బ్రహ్మ వివరణ. ఒక ఓంకారస్య ఉకార అన్నారు భాష్యంలో భగవత్పాదులు. ఏదో వేరేదో ఉకారాన్ని, ఉప్పులో ఉకారాన్ని పట్టుకుని వచ్చి చేయకయ్యా, ఓంకారంలో ఉన్న ఉకారాన్ని, అంటే అకారంతో కలిసిన ఉకారాన్ని, అంటే ఓంలో ఓ అనే అక్షరం ఉంది కదా, అదే అకారంతో ఉకారాన్ని కలిపితే ఓ వస్తుంది. అంటే ఓ ఉమ్మండానికి ముందుగా ఉన్న భాగాన్ని అంటూ చెప్తున్నారు. కేన సామాన్యేన. వాట్ ఈస్ ద సిమిలారిటీ? దీనికి ఉకారానికి, ఈ తైజస్సునికి ఏమిటి సామ్యత, ఏమిటి సమానము? కేన సామ్యానేనా? ఉపనిషత్తు 2 సామ్యాలను చెప్తుంది.
రెండు కూడా ఉత్కర్ష కలిగినవే, అంటే ఆధిక్యాన్ని కలిగించేవే. ఏమిటా రెండు? ఉత్కర్షాత్, సుపీరియారిటీ, ఉత్కర్ష. అకారాత్ ఉత్కృష్ట ఇవ హి ఉకార తథా తేజసో విశ్వాత్ అని ఉంది. ఈ వాన్ రాశారు, జాగ్రత్తగా పెట్టుకోండి. అకారాత్ ఉకార ఉత్కృష్ట ఇవ. అకారాత్ అకారము కంటే, ఉకార ఉకారము, ఉత్కృష్ట సుపీరియర్ గొప్పది. ఎలాంటి అకారం కన్నా ఉకారం ఎలా గొప్పదవుతుందండి? అన్నిటికీ కారణం గారు, ఫాదర్ గారు అకారం అన్నాము. ఆ ఫాదర్ నుంచి వచ్చినటువంటి కార్యాలు, పిల్లలు, మిగతా ఈ- ఇవన్నీ అన్నాము. అటువంటి అకారం కన్నా ఉకారం ఎలా ఉత్కృష్టం అవుతుంది అనే సందేహం వస్తుంది. అందుకే ఏమిటన్నారు? ఉత్కృష్ట ఇవా, ఉత్కృష్టము వలే అని అనుకో అన్నారు. ఎందుకో చూద్దాం. ఉకార అకారాత్ ఉత్కృష్ట ఇవ తథా, అదే విధముగా తేజస తేజసుడు విశ్వాత్ విరాట్ కంటే ఉత్కృష్ట. ఇక్కడ ఇవ అక్కర్లే, ఉత్కృష్ట అని అనుకోండి. హౌ హౌ ఇస్ ఇట్ పాసిబుల్? तेज तेजसः विश्वात् कैसे उत्कृष्ट? హౌ తేజస ఈజ్ సుపీరియర్ టు విశ్వ? బికాజ్ ఇన్ఫాక్ట్ నాకు విశ్వడుగా ఉన్నప్పుడే చాలా అనుభవాలు ఎక్కువ కలుగుతున్నాయి. నా ప్రపంచంలో నా ముఖ్యమైన జీవితం అంతా విశ్వడుగానే జరుగుతుంది. మరి తేజసుడు విశ్వడు కన్నా ఎలా సుపీరియర్? సూక్ష్మత్వాత్ ప్రవివిక్త భుక్త్. సూక్ష్మము కనుక, ఎప్పుడైనా స్థూలము కన్నా సూక్ష్మము హయ్యర్ కదా. చేత ఏంటంటే సూక్ష్మము గనుక స్థూల భుక్ అనేటటువంటి వైశ్వానరుడి కంటే సూక్ష్మ భుక్ అయినటువంటి తేజసుడు గొప్ప. ఎందుకు? విశ్వడు గారికి ఆబ్జెక్ట్ ఉంటే తెలుస్తుంది, తేజస్సుడు గారికి ఏది లేకపోయినా తెలుస్తుంది. చూసారా? అంటే ప్రమేయములు ఉండి తన ప్రమాణములు పనిచేయాలి. తను ప్రమాతగా ఉంటూ ప్రమాణ ప్రమేయాల మీద డిపెండ్ అయి స్థూలాన్ని తెలుసుకుంటున్నాడు. తైజసుడు ప్రమాణము తానే, ప్రమేయము తానే, ప్రమాత తానే. అసలు వేరే ప్రమాణం అక్కర్లేదు. మనసే ప్రమాణము, వేరే ప్రమేయం అక్కర్లేదు. మనసే వస్తువులను సృష్టించుకుంటుంది, మనసే చూస్తుంది. మోర్ సటిల్, సూక్ష్మము కనుక తేజస విశ్వాత్ ఉత్కృష్ట. నౌ యు మస్ట్ అండర్స్టాండ్ వై హిరణ్యగర్భ విరాట్ కంటే ఉత్కృష్ట. Why Tejasa is better than, superior than Vishwa? You should have understood. Sukshma Hiranyagarbha is the Karanam of the Stula Virat. స్థూల విరాట్ అనేటటువంటిది మేనిఫెస్ట్ రూపం అవుతే, అన్మానిఫెస్ట్ రూపము ఇంకా కారణ రూపము సూక్ష్మ హిరణ్యగర్భ. తేజస్సు విశ్వంలో చెప్పాను కదా. సరే, స్థూలము కంటే సూక్ష్మము ఉత్కర్ష అండి, అర్థమైపోయింది మాకు. అకారం కంటే ఉకారం ఎలా గొప్పదండి? అదేదో మాకు వివరించండి, తెలియలేదు. ఒరే, అకారము కంటే ఉకారము ఉత్కృష్ట ఇవ అన్నా నేను. ఆ ఇవ పట్టుకో, ఉత్కృష్టము వలె కనబడుతుంది. ఎందుకు కనిపిస్తుంది? ఏదైనా ఉత్కృష్టమైన దానిని ఆ ఉత్కర్ష, ఉత్కృష్టము అనే పదంలోనే ఊ అన్నది ఉంది. ఊపర్, ఉపరి, అప్పర్, ఏయుఎంలో యు అప్పర్. ఏ లాంగ్వేజ్లో చూసినా ఊ అనేటటువంటిది పైనున్న దాన్ని సూచిస్తుంది. అకారాత్ ఉత్కృష్ట ఇవ ఉకార, యాజ్ దో సుపీరియర్. లాజికలీ ఉత్ ఉన్నత, ఉపరి, ఊపర్, ఏ పదం చూసినా సరే ఉత్కర్ష ఏ దాంట్లోనే ఊతోనే ఉంది కాబట్టి ఊ అనేటటువంటిది సింబాలికల్లీ ఇట్ ఈస్ షోయింగ్ సంథింగ్ హయ్యర్ అని లాజికల్గా చెప్పుకోవచ్చు. లేదన్నారు మీరు అకారము కారణము, ఉకారము ఇత్యాది మిగతా వర్ణాలన్నీ కార్యాలు, కారణము కార్యము కంటే మీదనే ఉంటుంది అనుకున్నారు. ఇక్కడ ఇవా పెట్టుకోండి, నాకేం ప్రాబ్లం లేదు. ఏ విధంగానైనా అకారాత్ ఉకార ఉత్కృష్ట ఇవా, జస్ట్ యాజ్ తేజస విశ్వాత్ ఉత్కృష్ట. ఓకే. తథా తేజస విశ్వాత్ యాడ్ ఉత్కర్ష భవతి.
యథా అకారాత్ ఉకారः उत्कृष्टः భవతి తథా తేజసः విశ్వాత్ ఉత్కర్షः భవతి. అదేవిధంగా తేజసుడు విశ్వను కంటే ఉత్కర్ష. తేజస హిరణ్య గర్భ బ్రహ్మ ఇస్ ది కారణం ఫర్ ది విరాట్, దట్ ఈస్ వై సుపీరియర్. అలాగే తేజసుడు ఈజ్ ది సూక్ష్మానుభవ, సూక్ష్మభుక్, ప్రవివిక్త భుక్. అలాగేనేమో విశ్వడేమోనేమో స్థూల భుక్కు. ఆయన బయట ఉన్న విషయాలు తెలియాలి, ఆయనకి ఆ ప్రమాణం ఉండాలి, ప్రమేయం ఉండాలి, ప్రమాతగా ఆయన ఉండాలి, అప్పుడే తెలుస్తాయి. వేరే లోపలికి వెళ్ళి తేజస్సు దగ్గరికి వెళితే ప్రమాణం వేరే అక్కర్లేదు, ప్రమేయాలు అసలు అక్కర్లేదు. ప్రమేయాలను ఆయనే కల్పించుకుంటాడు, ప్రమాణము ఆయనే అవుతాడు, చూస్తున్నది ప్రమాత ఆయనే. కాబట్టి తేజస్సుడు లేక హిరణ్య గర్భుడు విశ్వడు కంటే లేక విరాట్ కంటే సుపీరియర్. ఎనీ అదర్ రీజన్, ఎనీ అదర్ ఆర్ ఓకే. ఇంకొక సామ్యం ఏమిటి? ఎనీ అదర్ సామ్యం ఇద్దరికి ఉభయత్వాద్వా. వా అంటే లేక, ఉభయత్వాత్ ఇరు ప్రక్కల సంబంధం ఉండుట వలన. బోత్ అండ్ తేజస హ్యావ్ గాట్ ద ప్రాపర్టీ ఆఫ్ బీయింగ్ ఇన్ ద మిడిల్. ఉభయత్వాత్ రెండు మధ్యలో ఉన్నాయి. ఉభయం అనగా ఇక్కడ ఇరుప్రక్కల సంబంధమును కలిగినది, మధ్యస్థముగా ఉండుట వలన. ఇన్ ద మిడిల్ అని అర్థం. దేనికి మిడిల్? అకారమకారయో మధ్యస్థ ఉకార. అకార మకారయో మధ్యస్థ ఉకార. అకారమునకు మకారమునకు మధ్యగా ఉకారము ఇంటర్పోజ్ అయ్యి ఉన్నది. అకారమకారములకు ఇది మధ్యస్థము. అకారమకారయో ఉకార మధ్యస్థ. అది అర్థమైపోయింది, సింపుల్. ఉభయ సంబంధవత్వాత్, ఉభయ సంబంధ భాక్తత్వాత్ అన్నారు. సంబంధవత్వాత్ ఉభయముతోనూ సంబంధము కలిగి ఉండుట వలన ఉభయ భవతి, ఉభయుడు అవుతాడు. ఓంకారంలో ఉకారము ఆమాలకు మధ్యనున్నది కాబట్టి అది ఉభయ సంబంధత్వాత్. అలాగే తైజసుడు అటు విశ్వనకు ఇటు ప్రాజ్ఞునకు మధ్య ఉండి ఉభయ సంబంధము గలవాడు, కలదు. ముందు చదువుకున్నాము మనం. ఏమిటి చదువుకున్నాము? ప్రాజ్ఞుడనేవాడు కారిడారు. దీంట్లోంచే తైజసుడు గాని, స్వప్నం గాని, లేకపోతే విశ్వడు కానీ జాగ్రత్త కానీ వస్తాయి. డైరెక్ట్గా తేజస్సుడి నుంచి విశ్వడికి, విశ్వడి నుంచి తేజస్సుడికి మారే అవకాశము లేదు. ఎందుకు? ఇవి రెండు కార్యములు గనుక. కార్యములు, ఒక కార్యం ఇంకో కార్యం కాలేదు. కార్యం కావాలంటే మళ్ళీ కారణంలోకి వెళ్ళే కార్యంలోకి రావాలి. ఈ అండర్స్టాండింగ్ ముందు మనము తెలుసుకున్నాం. అలా చూసినట్లయితే ఇవి విశ్వడికి, ఆ తై ఆ ప్రాజ్ఞుడికి, విరాట్ మధ్యలో ఈ తైజసుడు లేక హిరణ్య గర్భ బ్రహ్మ ఉన్నాడు అని ఎలా చెప్తాము అనేటటువంటి సందేహం వస్తుంది. మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే తేజస్సుడు అటు విశ్వడికి ఇటు ప్రాజ్ఞుడికి ఉభయ సంబంధం గలవాడు అంటూ ఎలా చెప్తాము అని చెప్పినట్లయితే, ఇది కారణం, కార్యం, ఇది కార్యం, ఇది కారణం. ఈ విశ్వడు దేనికి? విశ్వని యొక్క అనుభవాలే కదా తేజస్సులో తెలుస్తున్నాయి. ఏదైతే జాగ్రత్త అవస్థలో విశ్వడు అనుభవాలను పొందుతున్నాడో వాటిని స్వప్న రూపంగా ఇక్కడ తెలుసుకుంటున్నాడు. కానీ దీనికన్నా హయ్యర్ ఏ అనుభవాలు లేనటువంటి దీనికన్నా మీదనుంది. సో ఆర్డర్గా చూస్తే విశ్వ, తేజస, ప్రాజ్ఞ అనే ఆర్డరు మనకు ఇక్కడ సరిపడుతోంది. ఎందుకంటే విశ్వడనే అనుభవాలు లేకపోతే తేజస్సునకు ఆ స్వప్నమే రాదు. ఎప్పుడూ మనం అనుభవించినటువంటివి స్వప్నంలో మనం చూడడం లేదు. కాబట్టి తేజస్సునకు విశ్వడు అనేటటువంటిది ఆధారము. అంటే విశ్వడు అనేటటువంటి అనుభవాల వలనే తేజస్సుడు అనేటటువంటిది వస్తోంది. కాబట్టి తరువాత విశ్వని అనుభవాలన్నీ స్థూలములు,
ప్రమాత ప్రమేయ ప్రమాణాలన్నీ ఉండాలి. తైజస్సుడు అనేటటువంటి అనుభవాలు సూక్ష్మములు, స్థూలము కంటే సూక్ష్మము పైన ఉంటుంది కాబట్టి విశ్వని కంటే తైజస్సుడు అనేటటువంటిది నెక్స్ట్ స్టెప్. తరువాత ఉండేది ప్రాజ్ఞుడు, కాబట్టి మధ్యలో ఉన్నది అంటూ నేర్పిస్తున్నారు. ఓకే. అకారమకారయో మధ్యస్థ ఉకార. అకారమకారములకు మధ్యగా ఉకారము గలదు. తత్కారణాత్, ఆ కారణము వలన, అకార అకారము, ఉకారాత్ నుంచి తత్కారణాత్, ఉకార ఉకారము, అకారాత్ అకారము కంటే ఉత్కర్ష భవతి. ఉకారం అనేది అకారము కంటే ఉత్కర్ష కలిగి ఉంటుంది. అత ఉభయభాక్త్వ సామాన్యాత్, ఉకార తేజస్సులకు ఉభయభాక్తత్వము అంటే ఉభయభాక్ అంటే ఉభయ సంబంధము కలిగి ఉండడము, సామాన్యాత్ సమానము కనుక. ఓకే. ఇంకా ఉంది భాష్యం. విద్వత్ ఫలం ఉచ్యతే. ఇక్కడ ఏమిటి తెలుసుకున్నామండి ఇంతవరకు? ఇంతవరకు ఉకారమునకు తైజస్సునకు సామ్యమేమిటి? ఒకటి ఉత్కర్ష, రెండు ఉభయత్వం. ఉత్కర్ష అంటే ఒకదానికన్నా హయ్యర్ ఒకటి, అకారము కంటే ఉకారము హయ్యరు. అలాగే తైజస్సుడు అనేవాడు విశ్వడు కంటే హయ్యరు. సమానము, రెండు మధ్యలో ఉన్నాయి కాబట్టి, ఇటు అటు సంబంధం కలిగి ఉన్నాయి కాబట్టి, రెండు పక్కల సంబంధం కలిగి ఉన్నాయి కాబట్టి, అకారమునకు మకారమునకు మధ్య ఉకారం ఉంది కాబట్టి ఇరు ప్రక్కల సంబంధం ఉంది. అలాగే విశ్వనకు ప్రాజ్ఞునకు మధ్య తేజస్సుడు ఉన్నాడు కాబట్టి రెండు ప్రక్కల సంబంధం ఉన్నది. ఈ సామ్యం అయిపోయింది. మరి ఫలం చెప్పాలిగా. ఉపాసన అంటే ఏవం వేద, ఎవడైతే ఈ విధంగా ఉపాసన చేస్తారో ఆయన గారికి ఫలం రావాలి. సకామ ఉపాసన చేసిన వాళ్ళ ఫలం చెప్పాలి. ఉత్కర్షతి హవై జ్ఞాన సంతతి. విద్వత్ ఫలం. విద్వత్ అంటే ఉపాసకునికి ఫలం చెప్తున్నాము, ఉచ్యతే చెప్పబడుతుంది. జ్ఞాన సంతతితో, జ్ఞాన వ్యాప్తితో, జ్ఞాన విస్తారంతో, జ్ఞాన ప్రవాహంతో ఉత్కర్షతి, చాలా గొప్పదనాన్ని పొందుతాడు. అంటే ఏంటన్నారు ఆయన? విజ్ఞాన సంతతిని వర్ధయతి ఇత్యర్థ. ఆయన యొక్క విజ్ఞానం ఏ ఏ ఫీల్డ్లో ఆయన ఉన్నాడో ఆ విజ్ఞానం బాగా పెరుగుతుంది. ఇంతకుముందు ఏంటే సంపదలన్నీ వచ్చాయి. ఎందుకు? విరాట్ గారి దగ్గర ఉన్నవి సంపదలు కదా, స్థూలమైనటువంటివి కాబట్టి సంపదలు ఇచ్చాడు. హిరణ్య గర్భుడి దగ్గర ఏముంది? జ్ఞానం ఉంది. కాబట్టి ఈయన ఉపాసించిన వారు జ్ఞాన సంతతి, విజ్ఞాన సంతతి. సంతతి, సంతానము అంటే ప్రవాహం. సంతానము అంటాం కదా, సంతానం, తానము అంటే తాడు, థ్రెడ్. సంతానము, సమ్యక్ తానం, ఆ థ్రెడ్ అలా కంటిన్యూ అవుతూ ఉండడం, అదే సంతానం. విస్తరణ, వ్యాప్తి, లేకపోతే పరిధి పెరగడం. అంటే డయామీటర్ పెరుగుతూ దాని తాలూకా సర్కంఫరెన్స్ పెరుగుతూ ఉంటుంది. అది సంతతి. ఉత్కర్షతి హవై జ్ఞాన సంతతి. హవై నిశ్చయంగా జ్ఞాన సంతతి ఉత్కర్షతి. జ్ఞాన సంతతి పెరుగుతుంది, జ్ఞానం వర్ధయతి, విజ్ఞాన సంతతి వర్ధయతి ఇత్యర్థ. ఇంకా రెండవ ఫలం ఏమిటి? సమాన. అంటే ఎలా ఉపాసించాడు? ఉభయ సమానుడు కదా. ఉభయత్వాత్, రెండు పక్కల సమానం. అంటే తుల్య అని అర్థం. దేనికి? మిత్రపక్షస్యైవ శత్రుపక్షాణం. మిత్రపక్షముల యందే విధముగా తుల్యుడు ఉంటాడో శత్రుపక్షముల యందు కూడా అదే విధముగా సమానంగా ఉంటాడు. తుల్య, తుల్యంగా ఉంటాడు. ఈక్వలీ డిస్పోజ్డ్ టువర్డ్స్ ద ఫ్రెండ్స్ అండ్ ద ఫోర్స్. మిత్రపక్షస్య శత్రుపక్షాణం తుల్య సమాన భవతి. అప్రద్వేషో భవతి మీన్స్ వాట్? అతన్ని ద్వేషించేవారు ఎవరు? ప్రద్వేషం అంటే ప్రకృష్టంగా ద్వేషించబడేవాడు. అంటే కాదు. అంటే ద్వేషించబడేవాడు ఏ కోశానే కాదండి, ఎవరు అతన్ని ద్వేషించరండి. చూస్తుంటాం కొంతమంది మనుషులను, వాళ్ళకి ద్వేషం ఉన్న వాళ్ళు, వాళ్ళ మీద ద్వేషం ఉన్నవాళ్ళు ఎవ్వరూ ఉండరు. అలాంటి వాళ్ళనే అజాత ధర్మరాజును కోట్ చేస్తూ ఉంటారు. మనలో కూడా చాలామంది అజాత శత్రువులు ఉంటారు.
వాళ్ళకు ఏ ద్వేషము ఎవరి పట్ల వాళ్ళు ద్వేషం చూపించరు, మైత్రి కూడా ఎక్కువగా చూపించరు. మిత్రపక్షస్య శత్రుపక్షాణం సమానాః తుల్యః అండ్ తతః ఆ కారణం వలన అప్రద్వేషో భవతి, అప్రద్వేషో భవతి. నో ఎనిమిటీ అట్ ఆల్. అబ్రహ్మవిత్ అస్య కులే న భవతి. అస్య కులే అతని కులమునందు బ్రహ్మవిత్ నభవతి అన్నాం అనుకోండి. అతని కులమునందు బ్రహ్మవిత్తు ఉండడు. దాని ముందు మరో ఆ పెట్టారు. అబ్రహ్మవిత్, బ్రహ్మవిత్తు కానివాడు ఉండడు. డబుల్ నెగటివ్. అబ్రహ్మవిత్, బ్రహ్మవిత్తు కానివాడు అస్య కులే అతని కులమునందు నభవతి ఉండడు. బ్రహ్మవిత్తు కానివాడు ఉండడు. అంటే అందరూ బ్రహ్మవేత్తలే అతని కులమునందు అయి ఉంటారు. అది ఇంకో ఫలం చెప్పారు. మూడు ఫలాలు ఏమిటి? జ్ఞాన సంతతి ఉత్కర్షతి, అప్రద్వేషో భవతి, అస్య కులే అబ్రహ్మవిత్ న భవతి. అస్య కులే బ్రహ్మవిత్ ఏవ భవతి. అందరూ బ్రహ్మవిత్తులే ఉంటారు. అబ్రహ్మవిత్ న భవతి. ఎవరికి? ఏవం వేద. యహ ఏవం వేద. ఎవరైతే ఈ విధముగా రెండవ ఐక్య ఉపాసనను, అంటే ఏమిటి? ఉకారము తైజసుడు, ఉకారము హిరణ్యగర్భుడు. తైజసుడు అన్న హిరణ్యగర్భుడు అన్న ఒకటే. సమష్టిలో హిరణ్యగర్భుడు, వ్యష్టిలోనేమో ఆయన తైజసుడు. ఒక్కటే అని ఏకత్వ ఉపాసన చేసిన సకామ ఉపాసకునకు మూడు ఫలాలు చెప్పారు. ఒకటి ఉత్కర్షతి హవై జ్ఞాన సంతతి. జ్ఞాన సంతతి బాగా వర్ధమానమవుతుంది. సమాన తుల్య, శత్రుమిత్రాదులు అనేటటువంటి భేదం లేకుండా అందరి యందు సమానంగా ఉంటాడు. దాని వలన ఏంటవుతాడు? అప్రద్వేషో భవతి. ద్వేషం అనేదే అతని పట్ల ఎవరికీ ఉండదు. అటువంటి వాడి కులంలో ఆ బ్రహ్మవిత్ కానివాడు కులే కులే అతని కులమునందు నభవతి ఉండడు. ఎవరు? ఎవరికి? యహ ఎవరైతే ఏవం వేద ఈ విధముగా ఉపాసిస్తారు. విద్వత్ ఫలం ఉచ్యతే. విద్వత్ ఫలం అంటే ఉపాసన ఫలం. ఉకార తేజస్సుల ఏకత్వమును ఉపాసించే సకామ ఉపాసకుల యొక్క ఫలం చెప్పబడుతుంది. విద్వత్ ఫలం అంటే సకామ ఉపాసకు. నిష్కామ ఉపాసనకు ఫలం చెప్పక్కర్లేదుగా. ఆయన ఫలం ఏమిటి? ఎప్పుడు స్టాండర్డ్ ఫలమే ఆయన. చిత్త వైశాల్యము, చిత్త ఏకాగ్రత, చిత్తశుద్ధి. సకామ ఉపాసనకు ఫలం చెప్పబడుతుంది. ఉపాసనల విచారణ చర్చ మాండూక్యంలో ఉండదు. అందుకే ఈ మాండూక్యంలో ఇక్కడ ఉపాసన పూర్వకంగా ఎక్కువ స్ట్రెస్ లేదు. జ్ఞాన ప్రధానంగానే ఈ వివరణ ఉంటుంది. అయితే మరి ఉపాసన అంటున్నారు మీరు, అది గౌణమయ్యా. తురియాన్ని చేర్చడమే తాత్పర్యం. ఏకత్వ ఉపాసనలు అర్థవాదము, గౌణము, స్తుతి, సెకండరీ, నాట్ ప్రైమరీ. గౌణం మీన్స్ నాట్ ప్రైమరీ, సెకండరీ. దెన్ వాట్ ఈజ్ ప్రైమరీ? బ్రహ్మను తురియాన్ని చేరడమే ప్రైమరీ. ఉత్కర్షతి ఇంక్రీజెస్, మేనిఫోల్డ్, అన్ని ఎక్కువ, అధికం అవ్వడం. ఉత్ గచ్చతి అనడం. ఉత్కర్షతి అన్న ఉత్ గచ్చతి అన్న ఒకటే అర్థం. కర్ష అంటే అట్రాక్ట్. ఈజ్ అట్రాక్టెడ్ టువర్డ్స్ హయ్యర్ థింగ్స్. ఉత్కర్షతి ఇంక్రీజెస్, ఉద్గచ్చతి అధికమవును. ఏమిటి అధికమవుతుందంటే అప్పులు అధికమవుతాయా? అబ్బే అలా కాదండి. ఉత్కర్షతి హవై జ్ఞాన సంతతిం. అతని యొక్క జ్ఞాన విస్తరణ, జ్ఞాన ప్రవాహం, సంతతి, జ్ఞాన విస్తరణ, జ్ఞానం తాలూకా వివృద్ధి అధికంగా ఉంటుంది. ద రేంజ్ ఆఫ్ నాలెడ్జ్, జ్ఞాన సంతతి, డీపర్ అండ్ బ్రాడర్ అండర్స్టాండింగ్. హీ బికమ్స్ ఎ వెరీ ప్రొఫౌండ్ స్కాలర్. ఎందుకు? ఆయన ఉత్కర్ష, దీనికంటే అది ఉత్కర్ష అని ఉపాసించాడు. ఎలా ఉపాసిస్తారో అలాగే అవుతారు. యథా యథా ఉపాసతే తథా తథా ఉపాస్య ఫలం భవతి. యో యో యాం యాం శ్రద్ధయా భక్త్యా అర్చితుమిచ్చసి. ఎవరెవరు ఏ ఏ ఏ దేవతలను అర్చిస్తుంటారో వాళ్ళు వాళ్ళు ఆయా దేవతలను పొందుతారు. యథా ఉపాసతే తథా ఉపాస్య ఫలం భవతి. యథా యథా ఉపాసతే. హౌ హీజ్ ఉపాసన? ఇక్కడ ఉత్కర్ష అని ఉపాసించాడు.
తథా తథా ఉత్కర్షతి ఉపాస్య భవతి. ఉత్కర్షాన్ని ఉపాసించాడు, ఉత్కర్షతే అనేది ఫలం వచ్చింది. విజ్ఞాన సంతతి వర్ధయతి అని రాస్తారు ఈజీగా. విజ్ఞానం అనేటటువంటి ఆ ఆ విస్తరణ చాలా ఎక్కువగా ఉంటుంది. ఉపాసకుని విజ్ఞాన పరిధి, ద ఫీల్డ్, ద బ్రాడర్ ద రేంజ్, ద డెప్త్ అండ్ బ్రెడ్త్ ఆఫ్ నాలెడ్జ్ అనేవి విస్తరిస్తాయి అని అర్థాన్ని చెప్తున్నారు. మొదటి ఫలం ఏమిటి? విజ్ఞాన అభివృద్ధి. ఈ ఉపాసకునకు మొదటి ఫలం ఏమిటి? ఉకారాన్ని, తైజసుడిని లేక ఉకారాన్ని, హిరణ్యగర్భను ఒకటే అని హిరణ్యగర్భ ఉపాసన, ప్రతీకోపాసన, ఏకత్వ ఉపాసన చేసిన సకామ ఉపాసకుని మొదటి ఫలము విజ్ఞాన అభివృద్ధి. ఎందుకు? ఉత్కర్షయని ఉపాసించాడు కను. ఉభయత్వాత్ అందరకు మధ్యన ఉంటాడు. ఈ బికమ్స్ ద సెంట్రల్ ఫిగర్, ఈ బికమ్స్ ద కామన్ పర్సన్ ఫర్ ఆల్. చూడండి, అటు పక్క వాళ్ళు, ఇటు పక్క వాళ్ళు, భార్య పక్క వాళ్ళు, తన పక్క వాళ్ళు, స్కూల్లో ఉన్నవాళ్ళు, కాలేజీలో ఉన్నవాళ్ళు, అందరూ ఈయన్నే కన్సల్ట్ చేస్తూ ఉంటారు, ఈయన్నే అడుగుతూ ఉంటారు. ఎందుకంటే న్యూట్రల్గా ఉంటాడు, కామన్గా ఉంటాడు, ఒక పక్షం తీసుకోడు. మిత్రశత్రు పక్షాలనే భావన ఈయనకు లేదు, అందరకు సమానంగా ఉంటాడు. హీఈస్ ద వన్ పర్సన్ హూ ఈజ్ ఈక్వల్ టు ఆల్ ద గ్రూప్స్. అందరి పట్ల సమానత్వం కలిగి ఉంటాడు. అంటే ద్వంద్వాతీతంగా ఉంటాడు. రాగద్వేషాలు ఉండవు. ఇది వీళ్ళకి బాగు చేద్దాము, వీళ్ళకి చెడు చేద్దాము అనేటటువంటి భావన లేకుండా ఉంటాడు. సమాన భవతి, తుల్య భవతి, సమానుడగును. ఎవరికి సమానుడగును? మిత్రపక్షస్య ఇవ శత్రుపక్షాణం అపి అని రాస్తారు భాష్యంలో. మిత్రపక్షం వైపు ఎలా ఉంటాడో శత్రుపక్షాణం, శత్రుపక్షముల యందు కూడా అపి అలాగే వాటిలో కూడా ఉంటాడు. తుల్యుడు, సమానుడు, మిత్రపక్షములకు శత్రుపక్షములకు కూడా సర్వసమ్ముడు. ఇదే భగవద్గీత చెప్తుంది. తుల్య ప్రియ ప్రియో తుల్యో మిత్రారి పక్షయో, తుల్య ప్రియ అప్రియో. ప్రియము అప్రియము లేవు ఆయనకి. తుల్య మిత్ర అరిపక్షయో. తుల్యుడు, తుల్య మిత్ర అరిపక్షయో. మిత్ర అంటే ఫ్రెండ్స్, అరి అంటే ఫోస్. ఫ్రెండ్ అండ్ ఫో అనే పక్షముల యందు తుల్య becomes acceptable to one and all. We see many people, great people like that, who are equally disposed, whatever may be the person opposite to him. Tulya mitrari pakshayoh, tulya priya priyoh, అపక్ అపక్షస్య భవతి అని అర్థం. అంటే పక్షం తీసుకోడు. హీ డస్ నాట్ టేక్ ఎనీ సైడ్. పక్షము అంటే సైడ్. అంటే మీరు అంటారు కదా, ఆయనకి పక్షపాతము అంటారు. పక్షపాతము అంటే ఏమిటి? టు టేక్ ఏ సైడ్, టు ఫాల్ ఆన్ వన్ పక్ష. ఏ పక్ష ఏ ఆర్ పక్ష బి. పక్షపాతం ఉందండి అంటే అంటే వాళ్ళ పక్క ఎక్కువ మొగ్గు చూపించడం. పక్షపాతము, పక్షమునందు పడటము. పక్షపాతం. మన పొలిటీషియన్స్ ఉన్నారనుకోండి, వాళ్ళది ఒక పార్టీ ఉంటుంది అంటే వాళ్ళు పక్షపాతము గలవాళ్ళు, అంటే వాళ్ళ పార్టీ వైపు మొగ్గు చూపేవాళ్ళు. అది చెడ మంచి అన్నది ఇక్కడ చెడ్డ పక్షపాతము అనే పదాన్ని వివరిస్తున్నాం. అపక్షస్య భవతి. ఇట్ డజంట్ హ్యావ్ ఎనీ పార్టీస్. ఎవరైనా అడుగుతారు, ఏమండి మీరు ఏ పార్టీ? అదే నాకు పార్టీ లేదు. అపక్షస్య భవతి, సమాన భవతి, తుల్య భవతి, ఈజ్ నాట్ హేటెడ్. అంటే మిత్రపక్షస్య శత్రుపక్షాణం అపి ఏ నాన్ కాంట్రవర్షియల్ పర్సన్ హీ విల్ బి టు వన్ అండ్ ఆల్. దానినే నాన్ కాంట్రవర్షియల్, నాట్ హేటెడ్ అనే దాన్ని అప్రద్వేషో భవతి అన్నారు. అంటే అజాత శత్రు భవతి. ఆయనకి అజాత శత్రువు. నా ద్వేష్టి సంప్రవృత్తాని నా నివృత్తాని కాంక్షతి అంటూ 14:22 అదే చెప్పారు. సంప్రవృత్తాని, ప్రవృత్తుల యందు నా ద్వేష్టి, నివృత్తాని కాంక్షతి. నివృత్తి ప్రవృత్తుల యందు ద్వేషము, కాంక్ష అనేటటువంటివి లేవు. నా ద్వేష్టి నివృత్తాని, నా కాంక్షతి ప్రవృత్తాని. నా ద్వేష్టి సంప్రవృత్తాని, నా నివృత్తాని కాంక్షతి అనే మంత్రం అదే చెప్తుంది. ఇంకొక ఫలం కూడా చెప్తున్నారు, మూడవ ఫలం. రెండేం చెప్పారు? ఒకటేమిటయ్యాడు? ఉత్కర్ష పొందాడు. అంటే హీ ఎక్సెల్డ్ ఇన్ ద నాలెడ్జ్. జ్ఞాన ఉత్కర్ష, జ్ఞాన సంతతి ఉత్కర్ష, జ్ఞాన సంతతి వివర్ధనం.
రెండోది ఏం చెప్పాడు? సమాన, తుల్య, మిత్రపక్షస్య శత్రుపక్షాణమపి సమాన, తుల్య ప్రియా ప్రియో తుల్య మిత్రారిపక్షయో. అంటే మిత్రపక్షమునందు శత్రుపక్షనందు సమానంగా ఉండడం వలన అప్రద్వేషో భవతి, నాట్ హేటెడ్ అనేటువంటి రెండో ఫలం. ఇంకా మూడవ ఫలం ఏమిటి? ఏకత్వం నిధి మూడో ఏకత్వాన్ని కానీ నిధిధ్యాసన చేశారనుకోండి, అప్పుడు ఫలం ఉండదు కదా. బ్రహ్మభావం వైపు తురియం వైపు ప్రయాణము మరో మెట్టు. అబ్రహ్మవిత్ అస్య కులే నభవతి. అస్య అతని యొక్క, షష్ఠి విభక్తి, కులే కులమునందు, అబ్రహ్మవిత్ బ్రహ్మవిత్ కానివాడు, నభవతి ఉండడు. అతని కులంలో బ్రహ్మవిత్ కానివాడు ఉండడు. డబుల్ నెగటివ్ వాడారు. అతని కులంలో బ్రహ్మవిత్తే ఉంటాడు అని చెప్పడానికి బ్రహ్మవిత్ కానివాడు ఉండడు. కానివాడు అంటే నెగటివ్, ఉండడు అని ఇంకో నెగటివ్. అబ్రహ్మవిత్ నభవతి, బ్రహ్మవిత్తు కానివాడు ఉండడు. డబుల్ నెగిటివ్ వాడి ఎంఫసైజ్ చేశారు. ఇంకా ఇంకో మంత్రం ఉంది. సయోహ వై తత్పరమం బ్రహ్మవేద బ్రహ్మైవ భవతి. ఎవడైతే ఆ పరమం బ్రహ్మ, పరబ్రహ్మాన్ని ఈ నిధిధ్యాసనాల ద్వారా ఆ, నాలుగవ స్థానంలోకి ఎంటర్ అవుతాడు, నాలుగవ పాదంలోకి, అవస్థ కాదు, నాలుగవ పాదంలోకి ఎంటర్ అవుతాడు, అతడు బ్రహ్మైవ భవతి. నా అస్య బ్రహ్మవిత్ కులే భవతి, అస్య కులే నా బ్రహ్మవిత్ భవతి. ఇక్కడ చెప్పారనమాట, అక్కడ కూడా చెప్పారు. అటువంటి వాడు తరతి శోకం, తరతి పాప్మానం, శోకాలు ఉండవు, పాపపుణ్యాల బాధ ఉండదు. గుహాగ్రంథిభ్యో, హృదయ గుహలోని గ్రంథులని కూడా విముక్త, విముక్తుడై అమృతో భవతి అంటూ ముండకం చెప్తుంది. ఇదని తెచ్చాము నాస్య బ్రహ్మవిత్ కులే భవతి అనే దానికోసం. ఇలా చెప్పారు. ఏమిటండి, రెండవ లెవెల్లో ఉపాసన చేసిన వాళ్ళకే బ్రహ్మవిత్ అయిపోతాడా? బ్రహ్మవిత్తు కాని వాడ కులంలో ఉండడా? కొంచెం విడ్డూరంగా ఉంది. అంటే ఈ ఫలస్థుతి అర్థవాదము, పొగడ్త, స్థుతి, ఏకత్వ ప్రతీకోపాసనపై ఆదరము కొరకు జ్ఞానం వైపు వెళతారు అనే ఉద్దేశంతో అన్నారు ఆనందగిరి పరమార్థానంద ఇద్దరు కూడా. ఈ స్థుతి అర్థవాదంగా తీసుకోండి. అంటే రెండవ లెవెల్లో ఉకారాన్ని తైజసుడు అని ఉపాసించినంత మాత్రాన బ్రహ్మవిత్తు అయిపోడు. అస్య కులే బ్రహ్మవిత్ నభవతి అనేది కూడా అర్థవాదమే, పొగడ్తయే. ఏకత్వ ప్రతీకోపాసన పైన ఆదరం పుట్టడం కోసం, జ్ఞానం వైపు వెళ్ళడానికి రెండవ మెట్టు ఎక్కడం కోసం చెప్పారు. ఉపాసనకు నాలుగు, ఈ ఉపాసకునకు నాలుగు ఉపాసనలు, నాలుగు విధాలైనటువంటి ఫలాలు చెప్పుకోవాలి. నిధిధ్యాసనకు ఇవి మెట్లు, ఈయనకేమి ఫలాలు నిధిధ్యాసనకు ఉండవు. పదో మంత్రంలో రెండు సామ్యాలు ఇచ్చారు. ఒకటి ఉత్కర్ష, రెండవది ఉభయత్వం, రెండు ఫలాలు. అంతేకాకుండా గౌణంగా నాస్య బ్రహ్మవేత్ కులే భవతి, అతని కులమునందు బ్రహ్మవేత్త కానివాడు ఉండడు. అతను బ్రహ్మవేత్త కానివాడు కులమునందు ఉండడు అంటే ఈయన బ్రహ్మవేత్త అయ్యాడని అర్థం వచ్చేసింది కదా. అలాంటి ఫలం వస్తుందా? అది గౌణం. ఊరికే అలా చెప్తే ఆదరం కోసం వస్తారు. అర్థవాదం. ఉకార ప్రధాన ఓంకారాన్ని ప్రత్యేకంగా చేసుకొని హిరణ్యగర్భ యొక్క ఐక్యోపాసన చెయ్యండి అనేటటువంటి ఆదరం కోసం. ఉత్కర్ష వై జ్ఞాన సంతతిం సమానశ్చ భవతి అండ్ యాజ్ ఎ గౌణం నాస్య బ్రహ్మవిత్కులే భవతి. దెర్ ఆర్ త్రీ, ఇన్ ఫ్యాక్ట్ ఓన్లీ టూ. ద థర్డ్ వన్ ఈజ్ ఆదరార్థం. హిరణ్యగర్భ సమష్టి విజ్ఞానం కాబట్టి ఆయన విజ్ఞాన వృద్ధిని ఇవ్వగలుగుతున్నాడు. ఎక్స్పర్ట్ ఇన్ అపర విద్య అయిపోతాడు. హిరణ్యగర్భ అపరం కదా, అంచేత హిరణ్యగర్భ విద్య వచ్చిందంటే, హిరణ్యగర్భ విజ్ఞానం ఈయన దగ్గర ఉన్నదంటే అపర విద్యని పొందుతాడు. ఈజ్ ఆల్సో బికమింగ్ ఎలిజిబుల్ ఫర్ ది పరా విద్య బై టూ. నిష్కామంగా చేస్తే చిత్తశుద్ధి కలిగి పరా విద్యకు, అలాగే నిధిధ్యాసనగా చేస్తే రెండవ మెట్టు ఎక్కిన వాడై తురియం తాలూకా స్థితిని పొందుతాడు. నాస్య బ్రహ్మవిత్ కులే భవతి స్తుతి, అతని కులమునందు బ్రహ్మవేత్త కానివాడు ఉండడు అనే విషయాన్ని చెప్పారు. అయితే మొదటి ఉపాసన అకారము వైశ్వానరుడు, లేక రెండవ ఉపాసన మకారము సారీ ఉకారము తైజసుడు లేక హిరణ్యగర్భ ఉపాసన అంటే ఏదోసారి ఉకారం
హిరణ్యగర్భ, ఒకారం, తేజస అంటే కుదరదు. అభిధ్యానం కావాలి. అభిధ్యానం అంటే ఏమిటి? బాహ్య విషయేభ్య ఉపసంహృత కరణ. బాహ్య విషయాలను అసలు పట్టించుకోకూడదు. సమాహిత చిత్త, మనసు ప్రశాంతంగా, నిశ్చలంగా, నిర్మలంగా ఉండాలి. భక్త్యావేశిత, ఇంటెన్స్ డివోషన్ టువర్డ్స్ ద ఉపాసన, బికాజ్ భక్తి ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ఉపాసన. బ్రహ్మభావే, ఇది అపర బ్రహ్మాన్ని పొందిస్తుంది అనేటటువంటి భావంతో ఆత్మ ప్రత్యయ సంతాన అవిచ్ఛేద, అంటే ఆ కావలసినటువంటి ప్రత్యయమైనటువంటి ఆ బ్రహ్మభావమే అక్కడ ప్రత్యయం ఉండాలి. అది విచ్ఛేదం కాకూడదు. భిన్న జాతీయ ప్రత్యయాంతర అఖిలీకృత, భిన్న ప్రత్యయాలు వచ్చి మనకు అడ్డంకులు రాకుండా చూసుకోవాలి. నివాతస్థ దీపశిఖా సమః, గాలి లేని చోట ఉంచిన దీపం ఏ విధముగా కొంచెం కూడా చలనం లేకుండా ఉంటుందో అదే విధముగా మనసు, ఇంద్రియాలు, బుద్ధి అన్నీ ఉండాలి. ఇవి అభిధ్యానం చేయడం అంటే అది. అభిధ్యానం చేయడానికి అధికారిత్వం కావాలి. ఓంకారం అభిధ్యాయీత, ఏవజ్జీవం ఓంకారం అభిధ్యాయీత, నిరంతరం ఓంకారం అభిధ్యాయీత. అభిధ్యానం చెయ్యి అంటే అనుగ్రహీత, అధికారి కావాలి. ఏమిటా అధికారి లక్షణాలు? సత్యం, బ్రహ్మచర్యం, అహింస, అపరిగ్రహం, త్యాగం, సన్యాసం, శౌచం, సంతోషం, ఆ మాయావిత్వం, మాయ లేకపోవడము, ఆద్యనేక, ఆది మొదలైన అనేక యమ అనుగ్రహాలు కావాలి. ఇన్ఫాక్ట్ ఆ లిస్టు: అమానిత్వం, అదంభిత్వం, అహింస, క్షాంతిరార్జవం, ఆచార్యోపాసనం, శౌచం, మౌనమాత్మ వినిగ్రహ అంటూ అక్కడ భగవద్గీతలో ఇచ్చినటువంటి 21 లక్షణాలు కలిగి ఉండాలి. ఆ 21 లక్షణాలలో ఒకటి పట్టుకుంటే, గట్టిగా దానిని సాధించగలిగితే, అమానిత్వం దగ్గర మొదలు పెడితే, నా అంతటి వాడు లేడనుకోవడం మానేస్తే, అహంకారాన్ని త్యజిస్తే, అప్పుడు మిగతావన్నీ ఆటోమేటిక్గా ఉదాహరణ తర్వాత ఒకటి అలవడతాయి. అవన్నీ అలవడిన స్థితి ఉన్నవాడే అటు కర్మకైనా, అంటే వైదిక కర్మకైనా, నిష్కామ కర్మకైనా, ఇటు ఉపాసనకైనా, అటు జ్ఞానానికైనా అర్హుడు. అర్హత సంపాదించడం అత్యంత కష్టం. మానవుడుగా పుట్టాము, పుట్టినంత మాత్రాన మనము ఆత్మజ్ఞానానికి కానీ, ఉపాసనా ఫలములకు కానీ అధికారిత్వాన్ని పొందందే రావు. అధికారిత్వం ఎలా వస్తుంది? సత్యం, బ్రహ్మచర్యం, అహింస, అపరిగ్రహం, త్యాగం, సన్యాసం, శౌచం, సంతోషం, క్రికెట్నెస్ లేకుండా ఉండడం, అమాయావిత్వం, ఆది అనేక యమ నియమ అనుగ్రహాలు ఉంటే అనుగ్రహీత అధికారి అన్నారు. ఈ అనుగ్రహములు కలిగినటువంటి అధికారి గారు బాహ్య విషయేభ్య ఉపసంహృత కరణ, దమము, సమాహిత చిత్త, శమము, భక్త్యావేశిత ఉపరతి, బ్రహ్మభావే, సమాధానము, ఓంకారే, అపరాలేక పరబ్రహ్మమునందు ఆత్మ ప్రత్యయ సంతాన అవిచ్ఛేద, నిరంతరము ధ్యానించవలసిన విషయం తప్ప మిగతా వాటి విషయాల్లో పట్టించుకోకుండా ఉండడం. నివాతస్థ దీపశిఖాసమా, అలా ఉండాన్ని అభిధ్యానం అంటారు. ప్రశ్నోపనిషత్తులో ఈ 3వ ప్రశ్నకు 4వ మంత్రంలో చెప్పారు ఈ ఉపాసన గురించి. ఏమిటా ఉపాసన? ఓకారాన్ని తైజశుద్ధి ఒకటిగా చూడడం, ఓంకారాన్ని బ్రహ్మకు ఆలంబనంగా ఈ ప్రశ్నోపనిషత్తు కూడా బోధించింది. మాండూక్యంలో ఒక ఓంకారం సా అర్థ త్రిమాత్రలుగా బోధిస్తుంది. అకార, ఉకార, మకార, అమాత్ర. ఒక ఓం ఉచ్చారణకు తరువాతి ఓం ఉచ్చారణకు మధ్యలో ఉండే నిశ్శబ్దమే అమాత్ర. నిశ్శబ్దాన్ని కూడా చూస్తున్నటువంటి చైతన్యము, అదే చతుర్థ పాదము, చతుర్థ మాత్ర. ఆ ప్లస్ ఓ ఈజ్ ఓ, ఓ ప్లస్ ఈజ్ ఓం. తరువాత నిశ్శబ్దము, ఆ నిశ్శబ్దమే బ్రహ్మము. 3 అంశాలను ఉపాసించాలి. వివక్ష ఏంటంటే 3 మాత్రలను ఉపాసన చేయమని. ఏదో ఒకటి చెయ్యి, చేస్తే ఈ ఫలం వస్తుంది అని చెప్తే నువ్వు 10th క్లాస్ పాస్ అవ్వు, దానివల్ల ఈ క్వాలిఫికేషన్ వస్తుంది, ఈ అధికారం వస్తుంది అంటే 10th క్లాస్తో ఆపేయమని అర్థం కాదు. తర్వాత +2 ఇంజనీరింగ్ ఏదో చదువుకో, తర్వాత వేరుంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసుకో, తర్వాత ఇంకా పై పై చదువులు చదువుకో అని చెప్పడానికి కోసమే 3 మాత్రలు కలిపి ఉపాసన చేయాలి. అప్పుడే సంపూర్ణమైనటువంటి ఫలం వస్తుంది. 3 ముక్కలుగా చేయమని, 10th క్లాస్తో ఆపేయమని తాత్పర్యం కాదు. దిస్ ఇస్ ఎ బిల్డప్ ఫర్ ద
పూర్ణ ఓంకార ఉపాసన. మొదటి మాత్రకి ఏమిటి ఫలం చెప్పారు మన దీంట్లో? వాడు సర్వమును పొందుతాడు, కామనలను పొందుతాడు. అంతేకాకుండా ఆయన ఆప్తి అనేటటువంటి లక్షణముల సర్వకామాలను పొందుతాడు. రెండోది ఏంటయ్యాడు? ఆప్తి ఒకటి. రెండోది ఏమన్నా ఆయన ఆ, తర్వాత చూద్దాం. ఒక్క మాత్ర ఉపాసిస్తే ఏమిటి ఫలము అని చెప్తున్నారు? మొదటి మాత్రకు భూలోకము, జాగ్రత్త అవస్థ, ఋగ్వేద దేవతలు తీసుకుని పోతారు అంటూ అక్కడ ప్రశ్నోపనిషత్తులో చెప్పారు. అంటే మళ్ళీ ఆయన సకల సంపదలను పొందడం కాకుండా ఆయన ప్రథముడవుతాడు, ముఖ్యమైన వాడవుతాడు. ఎందుకు? ఆయన అన్నిటికన్నా ఇది మొదటిది, ఆదిమత్ అని ఉపాసించాడు కాబట్టి. రెండు మాత్రల వరకు అభిధ్యానం చేస్తే, అంటే ఓ అనే వరకు చేస్తే భువర్లోకము లేక సోమలోకము, అంటే సౌమ్యమైన బ్రతుకు, ఇరుప్రక్కల ఏ విధమైన మిత్ర శత్రువులని భేదాలు లేకుండా సమానంగా సౌమ్యంగా ఉండేటటువంటి బ్రతుకు వస్తుంది. ఉభయ ఉభయంగా మిత్రుడుగా ఉంటాడు. ఇటువంటి వాడికి శత్రువు అనేవాడే ఉండడు. జ్ఞాన వివృద్ధి కలుగుతుంది, బాగా జ్ఞానం వస్తుంది. పితృలోకము అంటే అక్కడ భువర్లోకం అంటాము. ఇక్కడ చెప్పింది జ్ఞాన వివృద్ధి, జ్ఞాన సంతతిం భవతి అని చెప్పారు. అంతేకాకుండా ఉభయ తారకంగా రెండు పక్కల ఒక్కలాగే ఉండడం వలన తుల్య సమాన అంటూ చెప్పారు. లోకాలు అంటే ఎక్కడో పైన ఉంటాయి, మనకన్నా ఇలా 12 14 పేర్చి ఉంటాయి అని అనుకోకూడదు. లోక్యతే ఇది లోక, అనుభవతే ఇది లోక. ఆ అనుభవాలను ఈ ఉపాధితో పొందడమే లోకము, లేక ఆ అనుభవం పొందడానికి శరీరము, జన్మ. సో దిస్ is still lower step, and we have to go for 2 more steps that we will get in the 11th mantra, and also after some time after the karikas, the 12th mantra. सर्वे वेदा यत्पदमामनन्ति तपांसि सर्वाणि च यद्वदन्ति यदिच्छन्तो ब्रह्मचर्यं चरन्ति तत्ते पदं संग्रहेण ब्रवीमि ॐ इत्येतत्। ॐ भद्रं कर्णेभिः शृणुयाम देवा भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैस्तुष्टुवांसस्तनूभिः यसेम देवहितं यदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्ताक्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु ॐ शान्तिः शान्तिः शान्तिः। हरिः ओम श्री गुरुभ्यो नमः।